ప్రైజ్ లార్డ్. మరొకసారి రీతిగా ఈ మధ్యలో నిలబడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈనాటి మన వాక్య ధ్యానానికి సహాయకరంగా 102వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 102వ కీర్తన 7వ వచనం. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకవలే ఉన్నాను. తల వంచుకొని కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొకసారి నాయన ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభా ఈ మందిరంలో చేరి మీ బిడ్డలతో కలిసి మా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మీ సన్నిధి, మీ సహవాసము, మీ ప్రత్యక్షత నేను మేము అనుగ్రహించడానికి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రిని బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధన అంతటిని బట్టి నాయన మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో మా వినికిడిలో మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మా తండ్రి. కీర్తనాకారుని యొక్క 4 అనుభవాలని మా ప్రభా మేము ధ్యానం చేస్తుంటుండగా మా ప్రభా నాతో మాతో మీరు మాట్లాడండి. మీ ఆత్మదేవుని సంచారాన్ని మా ప్రభా మా మధ్యలో ఉంచి మాకు కావాల్సిన మాటలను మా ప్రభా మీరు అందించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని, అన్వయించుకునే జీవితాన్ని మా ప్రభా మేము పొందుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా. మీ సన్నిధిలో నిలబడను మీరు జ్ఞాపకం చేసుకోండి. నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడనని, అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడనని, నిష్ప్రయోజకమైన దాసులను ప్రభా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను మా తండ్రి. మీ సిలువ చాటును మరుగుపరచండి, బలపరచండి, అభిషేకించండి. మీ నోటికి బోరగా వాడుకోవలసిందిగా మా ముందునటువంటి సమయం మా ప్రభా మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు నుంచి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క కీర్తనకి ప్రారంభానికి ముందుగా ఉన్నటువంటి శీర్షికని కనుక మనం గమనించినట్లయితే, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. కీర్తనాకారుని జీవితంలో శ్రమల వెంబడి శ్రమలు తరుముకొస్తున్నప్పుడు నెమ్మది కోల్పోయినటువంటి స్థితిలో తన అంతరంగంలో నుంచి వెలువడేటువంటి ఆ ఆవేదనను ఈ యొక్క కీర్తన రూపంలో కీర్తనాకారుడు ఉంచుతూ ఉన్నాడు. తన జీవితంలో శాంతి సమాధానాలని కోల్పోయాడు, నెమ్మదిని కోల్పోయాడు. ఎంతో ఆవేదనతో, హృదయ భారముతో ఈ కీర్తనని వ్రాస్తూ ఉన్నాడు. అయితే చదవనటువంటి ఈ వచనములో కీర్తనాకారుని యొక్క 4 అనుభవాలని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా కీర్తనాకారుడు అంటున్నాడు కదా, మెలకువగా ఉండి అంటున్నాడు. అంటే నిద్రలేమితో బాధపడుతున్నట్లుగా, విశ్రాంతిని కోల్పోయినట్లుగా, సమాధానాన్ని కోల్పోయినట్లుగా మెలకువగా ఉండి అనేటువంటి మాటని అక్కడ వ్రాస్తున్నాడు. ఇంటి మీద అంటూ ఉన్నాడు. అంటే ఇంటిలో ఉండవలసిన వాడు ఇంటి మీద రాత్రిపూట ఉంటున్నాడు. మూడవదిగా ఒంటిగా ఆ ఇంటి మీద తిరుగులాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 4వదిగా పిచ్చుక వలె, అంటే ఎటువంటి విలువ లేనటువంటి పిచ్చుక వలె నేనున్నాను అని చెప్పి కీర్తనాకారుడు ఇక్కడ తనకు కలిగినటువంటి 4 అనుభవాలను వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే మన జీవితంలో కూడా అనేక మార్లు ఈ యొక్క అనుభవాల గుండా మనము కూడా ప్రయాణించి ఉండి ఉంటాం. అయితే పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాయబడినటువంటి ఈ మాటలను మనము ధ్యానం చేసినప్పుడు మన జీవితాలలో దేవుడు మనకు ఆదరణని అనుగ్రహిస్తాడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు ప్రియులారా. అయితే తనకు కలిగినటువంటి మొదటి అనుభవాన్ని గనక మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే మెలకువగా ఉన్నాను అని చెప్తూ ఉంటున్నాడు. అంటే నిద్ర
లేదు, విశ్రాంతి లేదు. తన జీవితంలో శాంతిని, సమాధానాన్ని కోల్పోయినటువంటి స్థితిలో కీర్తనాకారుని అంతరంగాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. కీర్తనాకారుని హృదయంలో రేగినటువంటి అలజడికి నిద్రలేని రాత్రుళ్ళు గడుపుతూ ఉంటున్నాడు. నిద్రలేని జీవితానికి విశ్రాంతి కూడా లేదు ప్రియులారా. ఇటువంటి అనుభవాలు మన జీవితాలలో కూడా అనేకము ఉండి ఉంటాయి. సమస్యలు అనేకము మన జీవితాలను దాటి వచ్చి ఉంటాం. పరిష్కారమే లేదు అని అనుకునేటువంటి సమస్యలతో మనము అనేక మార్లు తల్లడిల్లి ఉంటాము. అయితే ఏ పరిష్కారము కూడా లేదేమో ఈ సమస్యకి అనే రీతిగా మనం అనేక సమస్యలలో మనము దాటి ఉండి ఉండవచ్చు, లేక మనము ప్రస్తుతము కూడా ఆ యొక్క సమస్యల సుడిగండములో ప్రయాణము కొనసాగిస్తూ ఉండి ఉండవచ్చు. అయితే మనము అనుకుంటా ఉన్నాం కదా, జీవితంలో అలసిపోయాము, విసిగి వేసారిపోయాము, కృంగిన స్థితిలో ఉన్నాను, నాకున్నటువంటి సమస్యలలో నన్ను ఆదరిస్తారు అనుకున్న వారే ముఖాన్ని చాటేశారు కదా అని ఎంతగానో బాధపడుతూ ఉంటాం. అయితే మన జీవితంలో సమాధానము లేనటువంటి ప్రశ్నలు అనేకము ఉండి ఉంటాయి. అయితే ఆ రీతిగా సమాధానాన్ని కోల్పోయినటువంటి కీర్తనాకారుడు హృదయ భారముతో నిద్ర లేక, విశ్రాంతి లేక ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కళ్ళన్నీ కూడా పొడిబారిపోయి నిద్ర రాక క్షణముక యుగములాగా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసేటువంటి అనుభవంలో కీర్తనాకారుడు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లరా. అయితే ఆ జీవితానికి విశ్రాంతి ఎక్కడ అని గనక ఆలోచన చేసినట్లయితే లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నాయి. 23వ కీర్తన 3వ వచనము మొదటి భాగంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. 23వ కీర్తన 3వ వచనం మొదటి భాగములో, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు అంటూ ఉన్నాడు. ఆ మొదటి వచనములో యెహోవా నా కాపరి అని మొదలు పెట్టినటువంటి కీర్తనాకారుడు అంటే వ్యక్తిగతంగా నా కాపరి అని వ్యక్తిగతంగా చేస్తున్నాడు. ఆ యొక్క యెహోవా దేవుడిని, యెహోవా నా కాపరి, సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నా కాపరి అయి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆ యెహోవా దేవుడు నా కాపరి అని వ్యక్తిగతం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రధాన కాపరి, ఆ ఆత్మల కాపరి 3వ వచనానికి వచ్చేసరికి అంటున్నాడు కదా, ఆయన ఆ కాపరి నా ప్రాణానికి సేద తీర్చున్నాడు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, విశ్వాసులముగా ఈ లోకములో మన జీవిత యాత్రని కొనసాగించినంత కాలము కూడా అలసటతో కూడినటువంటి ప్రయాణాన్ని, విషమ పరీక్షలతో కూడినటువంటి ప్రయాణాన్ని మనము కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అటువంటి కృంగిన స్థితిలో నీవు నేను ఉన్నప్పుడు ఆయన మన జీవితాలలో విశ్రాంతిని కలుగ చేసేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అంటే ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతిని గనక మనం పొందుకోవాలి అంటే సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నా కాపరి, నీ కాపరి అయి ఉండాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. పిల్లరా, అంటే ఆయన కాపరత్వములో ఉన్నప్పుడు మాత్రమే నీకు నాకు కూడా విశ్రాంతి అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మనము అనేక రకాలుగా ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి, ఆ సమస్యలతో వ్యవహరించడానికి అనేక రకాలుగా మనకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ జ్ఞానము మనుష్య జ్ఞానము సరిపోకపోవచ్చు. అయితే సర్వజ్ఞాని అనేటువంటి దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి కూడా ఆయన పరిష్కారాన్ని చూపించగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఎప్పుడు ఆయన నీ సమస్యకి పరిష్కారాన్ని అందిస్తాడు అంటే యెహోవా ఎప్పుడైతే నీ వ్యక్తిగత కాపరిగా ఆయన ఉంటున్నాడో ఆ సమయంలో నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. తప్ప నువ్వు ఈ లోకానుసారంగా జీవించినట్లయితే, నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే, యెహోవా దేవుడు నీకు వ్యక్తిగత కాపరిగా లేకుండా గనక నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే నీ సమస్యల సుడిగుండంలో నీవు నశిస్తావు. తప్ప ఆ కాపరత్వంలో ఆయన కాపరత్వం కిందకి వచ్చినప్పుడు నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే నీవు మోస్తున్నటువంటి ప్రతి భారాన్ని కూడా విడిచిపెట్టి
దేవుని మీద మోపవలసిన వాడవై ఉంటున్నావు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎప్పుడు నీ సమస్యలకి పరిష్కారము, ఎప్పుడు నీ సమస్యల నుంచి విశ్రాంతి అంటే నీ సమస్తమైనటువంటి భారాన్ని తీసుకుని దేవుని మీద మోపుతావో అప్పుడు ఆ భారాన్ని ఆయన మోసి నీకు విశ్రాంతిని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అయితే మనం అనుకుంటాం కదా, నాకు కుటుంబ భారం ఉంది, నాకు ఆర్థిక భారం ఉంది, నాకు అనేక రకాలైనటువంటి భారాలు, ఇంత నేను సతమతం అవుతున్నాను కదా, నా భారాన్ని ఎవరు మోస్తారు అని చెప్పి నీవు కనుక ఒకవేళ ప్రశ్నిస్తే ఆయన అంటున్నాడు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తా అంటున్నాడండి. అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనాంగాన్ని కూడా ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి అంటున్నాడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక భారముతో సతమతం అవుతూ ఉంటున్నాం. మన జీవితాలలో విశ్రాంతిని కోల్పోయేటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, నీవు నా దగ్గరకు వస్తే నా మీద ఆ భారాన్ని మోపినట్లయితే ప్రయాసంతో ఆ ప్రయాసంతటిని కూడా నేను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా. నీవు ప్రయాసపడవలసిన అవసరం లేదు, నీవు నా దగ్గరికి రా అని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ ఆఫర్ని దేవుడు అనుగ్రహించాడు. అక్కడ అంటున్నాడు కదా, సమస్త జనులారా అంటున్నాడు. ఓ యూదులారా, ఓ ఇశ్రాయేలీయులారా, మీ భారాన్ని నా మీద మోపండి అని చెప్పట్లేదు. కానీ ఈ లోకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, రక్షించబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా దేవుడు ఓపెన్ గా ఆఫర్ ఇస్తుంటున్నాడు కదా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అంటున్నాడు. 55వ కీర్తన 22వ వచనంలో చూసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్తూ ఉంటున్నాడు. ఎవరి మీద మోపాలండి మన భారాన్ని? యెహోవా మీద మోపాలి. నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త మీద మనకున్నటువంటి ప్రతి భారాన్ని, మనం వెళ్ళేటువంటి ప్రతి సమస్యని ఆయన మీద మోపినప్పుడు ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఆ మాటని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన నిన్ను ఆదుకొనును అని రాయబడలేదు, కానీ ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి నీకున్నటువంటి ప్రతి భారము కూడా ఆయన మీద వేసినప్పుడు ఆయనే నిన్ను ఆదుకుంటాను అని చెప్పి దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనకి మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు పిల్లారా. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవును అంటున్నాడు. అంటే మనం చేసేటువంటి వ్యాపారమై ఉండొచ్చు, లేక మనం చేసేటువంటి ఉద్యోగమై ఉండొచ్చు, లేక మన అనుదిన జీవితంలో ఏ పని అయినప్పటికీ కూడా, ఏ భారమైనప్పటికీ కూడా నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలం చేస్తానని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. మన స్వంత జ్ఞానము ఎందుకు పనికిరానటువంటి జ్ఞానము అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అంటున్నాడు. కాబట్టి ఆ సర్వ జ్ఞాని అయినటువంటి దేవుని మీద నీ భారాన్ని మోపినప్పుడు ఆయన నీకు నాకు కూడా సహాయము చేసి ఆ సమస్యల నుంచి విడిపించి మన జీవితాలలో విశ్రాంతిని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు కదా, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. చింతలో కొంచెం అంటున్నాడా? చింతలో కొంత అంటున్నాడా? చింత యావత్తు అంటున్నాడా? యావత్తు అంటే ఏంటండి? నీకు కలిగిన సమస్తాన్ని కూడా, నీకు కలిగినట్టు సమస్తమైనటువంటి చింత అంతా కూడా ఆయన మీద వెయ్యాలి. కానీ మనం ఏం చేస్తామంటే, ఈ విషయం మాత్రం నువ్వు చూసుకోదేవా, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు చేసే ప్రతి పని కూడా, నీకున్న ప్రతి చింత కూడా, నీకున్నటువంటి ప్రతి సమస్య కూడా నా మీద వెయ్యి. అది ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థిక భారం అవ్వచ్చు, కుటుంబ భారం అవ్వచ్చు, ఏ భారమైనా కూడా, ఏ చింత అయినా కూడా అది నా మీద వెయ్యి, నేను నీకు బదులుగా నేను చింతిస్తానని చెప్పి దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతుంటుంది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము
నెరవేర్చును అంటున్నాడు పిల్లరా. కాబట్టి ఎప్పుడైతే ఆయన మీద మనం సంపూర్ణంగా ఆధారపడతామో, అది మన విద్య అయి ఉండొచ్చు, ఉద్యోగం అయి ఉండొచ్చు, సమస్యలు అయి ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మన ఉద్దేశాన్ని సఫలం చేసేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన మన కార్యాలన్నిటినీ కూడా నెరవేర్చేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు పిల్లరా. కాబట్టి మన జీవితంలో అన్ని వేళలా అన్ని పరిస్థితులకు కూడా ఆయన చాలినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. నిన్ను పిలిచి రక్షించి నిన్ను ఏర్పాటు చేసినటువంటి దేవుడు నీ నుంచి ఏదో రిటర్న్ ఆశించి ఆయన ఏమీ చేయట్లేదు. ఎందుకంటే నిన్ను రక్షించుకోవడానికి, ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా, ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకోవడానికి తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు పిల్లరా. తన రుధిరం అంతటిని కూడా ఆ కలువరి సిలువలో ఆయన కార్చినట్లుగా, తద్వారా ఆయన కాపురత్వములో నీకు విశ్రాంతిని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు పిల్లరా. నీ భారం అంతటినీ కూడా ప్రభు యేసు పాదాల చెంత పెట్టినప్పుడు ఆ ప్రియ రక్షకుడు నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరి ముఖ్యంగా వాగ్దానం అనుగ్రహిస్తూ ఉంటున్నాడు పిల్లరా. ఆయన కాపురత్వంలో కనుక నీవు ఉండగలిగితే, నీకున్నటువంటి సమస్తమైనటువంటి భారాన్ని ఆయనకు అప్పగించగలిగితే, ఆయన నిన్ను నిద్రపుచ్చి నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు పిల్లరా. అయితే రెండవ అనుభవం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఇంటి మీద ఉన్నటువంటి పిచ్చుక అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు పిల్లరా. ఇంటిలో ఉండవలసినటువంటి కీర్తనాకారుడు ఇంటి మీద చక్కర్లు కొడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లరా. అయితే వాస్తవానికి రాత్రి వేళలో ఏ పిచ్చుక అయినా కూడా తన గూటిలోనో లేకపోతే తన నివాస స్థలములోనో ఉండాలి తప్ప, ఇంటి మీద ఉన్నట్లయితే ఏ పిల్లి కానీ, గుడ్లగూబ కానీ, మరి ఏ జంతువు కానీ ఆ యొక్క పిచ్చుకని అపహరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, నేను ఇంటి మీద ఉన్నాను అని చెప్తూ ఉంటున్నాడు. నేను ఇంటిలో లేకుండా, అంటే నా జీవితంలో భద్రత లేకుండా ఇంటి మీద అభద్రతా భావముతో నేను ఉన్నాను అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు పిల్లరా. అయితే మన జీవితాలలో దీనికి కొంచెం భిన్నముగా అనిపించినప్పటికీ కూడా ఇంచుమించు ఇటువంటి అనుభవాలని మనము కలిగి ఉంటూ ఉన్నాం పిల్లరా. మనము పక్కా గృహాలలో జీవిస్తూ ఉంటాము, మనం డూప్లెక్స్ బిల్డింగుల్లో జీవిస్తూ ఉంటాము. శత్రువులు కానీ, దొంగలు కానీ ఆ ఇంటిలోనికి ప్రవేశించకుండా మనము మన యొక్క నివాసాలని కట్టుకుంటూ ఉంటాము, ఇంటి లోపలే జీవిస్తూ ఉంటాము. కానీ ఈ పిచ్చుకు కలిగినటువంటి ఆ ఇంటి మీద ఉన్న అనుభవాన్ని నీవు నేను కూడా అనేక సార్లు కలిగి ఉంటాం పిల్లరా. అంటే ఆశ్రయము లేనటువంటి పిచ్చుకగా, అభద్రతా భావముతో ఉన్నటువంటి పిచ్చుకని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం పిల్లరా. నేటికి కూడా మన జీవితాలలో, అనేక మంది జీవితాలలో ఈ యొక్క పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది పిల్లరా. ఎందుకు అంటే దేవుని యొక్క గృహముగా, దేవుని యొక్క ఇల్లుగా ఉన్నటువంటి మన హృదయంలో దేవుడు లేకపోవటాన్ని బట్టి ఆ విశ్రాంతిని మనము కోల్పోయి ఉంటున్నాం. లేక దేవుని యొక్క సన్నిధి అనే ఇంటిలో నీవు లేకపోవడాన్ని బట్టి నీవు ఒంటరిగా మిగిలిపోయావు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు పిల్లరా. అయితే మన జీవితాలకు భద్రత ఎక్కడ అని గనక ఆలోచన చేసినట్లయితే లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నాయి పిల్లరా. 90వ కీర్తన 1వ వచనంలో ఈ రీతిగా వ్రాస్తూ ఉంటున్నాడు మోషే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటూ ఉన్నాడు పిల్లరా. ఎప్పుడైతే ఆయనని మన నివాస స్థలముగా చేసుకుంటామో మన జీవితాలకి భద్రత అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు పిల్లరా. ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ లోకానుసారంగా, మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు పిల్లరా. ఎందుకు అంటే ఆయనలోనే మనము జీవించాలి, ఆయననే మనము నివాస స్థలముగా చేసుకుని ఈ లోకయాత్రని మనము కొనసాగించవలసిన వారమై ఉంటున్నాము అనేటువంటి సత్యాన్ని దైవజనుడి మోషే ఇక్కడ మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆయన గుడారములో ఆయననే నివాస స్థలముగా చేసుకుని ఆయన గుడారములో, ఆయన పర్ణశాలలో గనక నీవు ప్రవేశించగలిగినట్లయితే నీ జీవితంలో మరి విశ్రాంతిని దయచేస్తానని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఈ లోకములో ఒకవేళ మన జీవితాలలో వ్యక్తిగతంగా మనము ఆ యొక్క పర్ణశాలలో జీవిస్తూ ఉన్నట్లయితే, ఆయనను నివాస స్థలముగా చేసుకుని ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ గుడారములో కనుక మనం నివసిస్తున్నట్లయితే
ఏ సమస్య కూడా మనల్ని దరిచేరదని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నారు ప్రియులారా. ఆయన పర్ణశాలలో నివసించేటువంటి జీవితాలు ఎంతైనా కూడా ధన్యమైనవి ప్రియులారా. ఎందుకు అంటే ఈ లోకములో మనము కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళుతూ ఉన్నప్పటికీ కూడా ఒకానొక దినాన ఆయనతో పాటు ఆయన కుడిపార్శ్వాన ఆనుకొని ఆయనతో పాటు నిత్యమైనటువంటి విశ్రాంతిని పొందుకుంటామని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. మన జీవితాలకి భద్రత ఎక్కడ అని గనక ఆలోచన చేసినట్లయితే ఒకానొక దినాన ఒక మత ఛాందసవాదులు ఒక 4 అమ్మాయిలని వేధిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి చేతులలో బైబిళ్ళు ఉన్నాయంటండి. అయితే వారి చేతులలో ఉన్నటువంటి బైబిళ్ళని వీరు చూసి వారిని ఎంతగానో వేధించారు, అవమానపరిచారు. అయితే ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని దేవునికి దూరము కాలేక వారు కొండల మీదకి పారిపోయి ప్రార్థన చేస్తుంటున్నారంట. అయితే ఒక దైవజనుడు వారిని ఎదుర్కొని వారిని పరామర్శించి అడిగాడంట, అమ్మ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వారు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నామయ్యా అని చెప్పారంట. ప్రభు అయిన యేసు ఈ లోకములో మాకు భద్రత లేదు, మాకు క్షేమం లేదు, నీ రాజ్యములోనే మాకు భద్రత, నీ నివాస స్థలము కిందనే మాకు భద్రత, కాబట్టి నువ్వు త్వరగా రమ్ము అని చెప్పి వారు ప్రార్థన చేశారంటండి. ఎంత గొప్ప నిరీక్షణ కదా ప్రియులారా. అంటే వాస్తవానికి ఈ లోకం అంతగా అభద్రతా భావముతో ఉంటుంది. నీవు నేను విశ్వాస జీవితాలని కొనసాగించాలి అంటే, మన రక్షణను ధైర్యముతో భయం లేకుండా కొనసాగించాలి అంటే గనక ఈ లోకము మన రక్షణని కొనసాగించడానికి అనువైన స్థలము కాదు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి మన జీవితాలకి భద్రత ఎక్కడ అని గనక రెండవదిగా ఆలోచన చేసినట్లయితే 91వ కీర్తన 4వ వచనంలో ఈ రీతిగా వ్రాస్తూ ఉంటున్నాడు, ఆయన రెక్కల క్రింద మాత్రమే మనకు ఆశ్రయము, మనకు ఆదరణ ప్రియులారా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఒక పర్వతం మీద ఒక గొప్ప అగ్ని ప్రమాదం జరిగిందంటండి. అయితే ఆ అగ్ని ప్రమాదాలన్నీ పరిశీలించడానికి, సర్వే చేయడానికి ఒక అగ్ని ప్రమాద బృందము ఆ కొండ మీదకి, ఆ పర్వతం మీదకి వెళ్ళిందంట. అయితే ఆ పర్వతం మీద వారు చూస్తూ ఉన్నప్పుడు ఒక పక్షి రాజు రెక్కలు చాచుకొని ఇలా చనిపోయి ఉంది అంట. అయితే వాళ్ళు ఆశ్చర్యపోయారు కదా, పక్షిరాజు కదా, ఎంతో శక్తివంతమైనటువంటి పక్షిరాజు కదా, తను తలుచుకుంటే ఎన్ని కిలోమీటర్లైనా కూడా పైకి ఎగరగలదు కదా, ఎందుకు ఈ రీతిగా చనిపోయిందని చెప్పి ఆశ్చర్యంతోటి ఆ పక్షిరాజుని వెనక్కి తిప్పినప్పుడు ఆ పక్షిరాజు రెక్కల క్రింద సజీవముగా ఉన్నటువంటి పక్షిరాజు పిల్లల్ని వారు చూశారంట. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను కూడా ఆ రీతిగానే ఈ లోకములో భద్రపరుస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో రాయబడినట్లుగా కోడి తన రెక్కల క్రింద పిల్లలను ఏ రీతిగా అయితే భద్రపరుస్తుందో, కాపాడుతుంటుందో ఆ రీతిగానే దేవుడు నిన్ను నన్ను కూడా ఈ 24వ సంవత్సరము చివరి నెలకి మొట్టమొదటి ఆదివారానికి దేవుడు నిన్ను నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచి దేవుని మందిరంలో ప్రవేశపెట్టి ఉంటున్నాడు పిల్లారా. నీకంటే నాకంటే అనేక విధాలుగా శ్రేష్ఠులైన వారు, జ్ఞానులైన వారు, అందచందాలు కలిగిన వారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు అనేక మంది ఈ క్షణాన్ని చూడలేక, ఈ మందిరంలో కూర్చున్నటువంటి భాగ్యము లేక మరణించినప్పటికీ ఎందుకు కొరగానటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించి భద్రపరిచి ఈ మందిరంలో ఆయనను ఆరాధించడానికి, ఆయన కృప చూపించినందుకు గాను ఆయన్ని మనము ఆరాధించవలసిన వారమైంటున్నాం. కృతజ్ఞత కానుకలు మనం సమర్పించవలసిన వారమైంటున్నాం పిల్లారా. 3వదిగా ఆలోచన చేసినట్లయితే 27వ కీర్తన 5వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది, ఆయన పర్ణశాలలో మనకు భద్రత, మనకు క్షేమం అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అని వ్రాయబడుతుంది ప్రియులారా. పర్ణశాలలో మనం ఎప్పుడు అడుగు పెట్టగలము అంటే ఆపత్కాలంలోనే. ఎందుకు అంటే ఆయన ఆ యొక్క పర్ణశాలని నీ కొరకు నా కొరకు కూడా సిద్ధపరిచి ఉంచుతున్నాడు. ఈయనకి కలిగినటువంటి ఆపదలో తప్పకుండా నన్ను ఆశ్రయిస్తాడు, నన్ను ఆశ్రయిస్తుంది, నా కొరకు ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఆ పర్ణశాల ద్వారాలు ఎప్పుడు కూడా మన కొరకు తెరిచి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మనము ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, శ్రమలు ప్రభువునకు మరింత దగ్గరగా చేసేవిగా ఉండాలి ప్రియులారా. శ్రమల ద్వారా మనము క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి అనుదినము కూడా మార్చబడగలుగుతూ ఉంటాం ప్రియులారా. ఎప్పుడైతే ఆయన పర్ణశాలలో అడుగు పెడతామో ఆయన మన కన్నీటిని తుడిచి, మన దుఃఖ దినాలు సమాప్తము చేసి, మన కన్నీటిని నాట్యముగా మార్చేటువంటి దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే
మనకి భద్రత, క్షేమం అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు పిల్లరా. అదే 27వ కీర్తన 5వ వచనంలో, ఆపత్కాలమున ఆయన తన గుడారపు మాటున నన్ను దాచును అని చెప్తూ ఉంటున్నాడు పిల్లరా. విశ్వాసులమైనటువంటి నీకు నాకు కూడా భద్రత, క్షేమము ఎక్కడ అంటే ఆయన గుడారములో అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు పిల్లరా. ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిని చూడాలని చెప్పి ఆశపడుతూ ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ఆయన కొరకు కనిపెడుతూ ఉంటామో, ఆయన కొరకు జీవించాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటామో, దేవుడు మనల్ని ఆయన గుడారములో దాయడానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లరా. నీవు ఎదుర్కొన్నటువంటి ఆపదలు, శోధనలు, శ్రమలు ఏవై ఉన్నప్పటికీ కూడా ఆయన గుడారంలోనికి సమీపించేవిగా ఆ యొక్క శ్రమలు నిన్ను చేయాలి తప్ప, ఒకవేళ నీవు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి రాకుండా దేవుని నుంచి దూరముగా పారిపోతూ ఉన్నట్లయితే గనక, ఈ లోకానుసారంగా నీవు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే నీవు ప్రమాదములో ఉన్నావని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు పిల్లరా. ఆయన గుడారములోనే గనక నీవు ఉన్నట్లయితే శత్రువుకి స్థానం ఎక్కడ ఉంటుంది? శత్రువు వదిలేటువంటి ఎటువంటి అగ్నిబాణాలైనప్పటికీ కూడా ఆయన గుడారాన్ని సమీపించగలవా అంటే, ఆయన గుడారాన్ని సమీపించడం కాదు కదా, దరిదాపుల్లో కూడా ఆ యొక్క అగ్ని బాణాలు రావు. ఎందుకంటే ఆయన గుడారములో నీవు వాసము చేస్తూ ఉంటున్నావు, ఆయననే నివాసముగా నీవు కలిగి ఉంటున్నావు, ఆయన పర్ణశాలలో నీవు ఉంటున్నావు, ఆయన రెక్కల క్రింద నీకు భద్రత, క్షేమం ఉంది. కాబట్టి అపవాది కానీ, సాతానుడు కానీ ఏమి కూడా నీ దరిదాపుల్లోకి రాడు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తుంటున్నాడు పిల్లరా. ఆరవదిగా ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా వ్రాస్తుంటున్నాడు పిల్లరా. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అంటే, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండటాన్ని బట్టి ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అంటున్నాడు. నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయనకు అప్పగించినప్పుడు ఆయనలోనే నీ జీవితానికి భద్రతని, క్షేమాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు పిల్లారా. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో ఆయన చేతులలోనే మనకు భద్రత, క్షేమం అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది పిల్లారా. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఈ రీతిగా వ్రాస్తుంటున్నాడు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని చెప్తూ ఉంటున్నాడు. ఒక పక్కనేమో సాతానుడు తిరుగుతూ ఉంటున్నాడు కదా, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఈ లోకంలో సాతానుడు తిరుగుతూ ఉంటే, ఒకవేళ నీవు గనక ఆయన చేతులలో ఒక గొర్రెగా ఉన్నట్లయితే, ఆ గొర్రెల కాపరి హస్తాలలో గనక నీవు ఉన్నట్లయితే ఆ గొర్రెలని అపహరించడం సాతాను వల్ల సాధ్యపడదు పిల్లరా. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుని హస్తాలలో నీవు ఉంటూ ఉన్నావు. ఆయన హస్తాలలో, ఆయన చేతులలో నీవు ఉన్నప్పుడు నీకు భద్రతని దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన హస్తాలలో నుంచి అపహరించడం సాతాను వల్ల కాదు ప్రియులారా. కాబట్టి ఆయన చెంత, ఆయన నివాసములో, ఆయన గుడారములో, ఆయన పర్ణశాలలో, ఆయన రెక్కల క్రింద, ఆయన హస్తాలలో మనకి భద్రతని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు అటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే ఒంటిగా ఇంటి మీద ఉన్నాను అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఒంటరితనం అనేది చాలా భయంకరమైనది ప్రియులారా. నా అనుకున్న వారే శత్రువులుగా మారినప్పుడు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థము కానప్పుడు ఎంత భయానకంగా ఉంటుందో ఆ ఒంటరితనం అంటే, అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది ప్రియులారా. మనుషులందరితో కూడా కలిసి ఉంటాము కానీ మనసులు కలవవు. వారంతా కూడా నవ్వుతూ ఉంటారు కానీ వారి కొరకు మనము నవ్వుతూ ఉంటాము కానీ మనస్ఫూర్తిగా మనము వారి యొక్క సంతోషంలో మనము పాల్పొంపులు పొందలేం ప్రియులారా. ఆ సమయంలో కూడా మనము ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం ప్రియులారా. ఒక కోణంలో ఒంటరితనము అనేది మన జీవితంలో శాపగ్రస్తమైనది, భయంకరమైనది. అయితే యాకోబు యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే, యబ్బోకు రేవులో దేవునితో పోరాడినట్లుగా, ఆ ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో పోరాడి ఇశ్రాయేలుగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఒక కోణములో ఒంటరితనం అనేది బహుభయంకరమైనది. అదే ఒంటరితనము
దేవునికి దగ్గరగా చేసేటువంటి ఒంటరితనం కూడా ఉంటుంది ప్రియులారా. అయితే ఒకవేళ కృంగిన స్థితిలో ఒంటరిగా నీవు ఉన్నట్లయితే గనక నీవు ఒంటరివి కాదు, ఎంత మాత్రము అని నేనున్నాను నీ ఒంటరితనాన్ని పోగొట్టడానికి అని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. నిర్మలమైనటువంటి నీటిలో ప్రశాంతంగా నావ సాగిపోతూ ఉంటుంది. ఆ నీటికి అనుగుణంగానే, ఆ నీటి ప్రవాహానికి అనుగుణంగానే గాలి కూడా తోడయి చుక్కాని అవసరం లేకుండా ఆ తెరచాపని ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా ప్రశాంతత తారుమారవుతుంది. ఎందుకు అంటే అప్పటిదాకా ఆ నావని, తెరచాపని, భారాన్ని మోసినటువంటి ఆ నీరు మరి ఆ గాలి కూడా కలిసి ఆ తెరచాప మీద విజృంభించినప్పుడు ఆ తెరచాప కొట్టుకొని పోయేటట్లుగా ఉంటుంది. చుక్కాని కూడా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయటం, వ్యవహరించడం నా వల్ల కాదు అని చెప్పి చుక్కాని కూడా తప్పుకుంటుంది. ఈ రకంగా ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు అనేకం ఉంటూ ఉంటాయి. అప్పటి వరకు మన జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది, దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడు వీడిని పరీక్షిద్దామని చెప్పి చిన్న పరీక్షని కనుక మన జీవితాలలో అనుమతించినప్పుడు మనం అనుకుంటాం కదా, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను శోధిస్తున్నాడు అని చెప్పి మనం దేవుని మీద నిందలు మోపే వారంగా ఉంటూ ఉంటాం. అయితే అటువంటి ప్రశాంతత కోల్పోయినటువంటి స్థితిలో దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు దేవుడు మన జీవితాలలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఆటుపోట్లను మనం చూస్తూ ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మన జీవితంలో ఉన్నటువంటి ఆ చుక్కాని ఏదైతే ఉంటుందో, మన జీవిత నావని నడిపించేటువంటి ఆ చుక్కాని ఏదైతే ఉంటుందో దానిని దేవుని హస్తాలలో పెట్టి ప్రార్థనాపూర్వకంగా ఆ సమస్యని ఎదుర్కొన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఒంటరితనము నుంచి విడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు పిల్లారా. నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితి కూడా దేవునికి మరింత దగ్గరగా చేసేది, మరింత పూర్తిగా ఆయన మీద ఆధారపడేలా మనకున్నటువంటి సమస్యలు చేస్తాయి పిల్లారా. ఒకవేళ నీవు ఒంటరిగా ఉన్నట్లయితే నీ ప్రక్కన ఆయన ఉండి నీ భుజాల మీద ఆయన చేయి వేసి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ గాఢాంధకారంలో నీవు కనుక ప్రయాణం చేస్తున్నట్లయితే నీతో పాటు ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒకవేళ నీవు నిలువ నీడ లేకుండా ఉన్నట్లయితే నీకు మేఘస్తంభముగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఒకవేళ దాహముతో అలమటిస్తూ ఉన్నట్లయితే ఆయన నీ జీవితంలో ఒక వయాశిస్సులా మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఆకలితో కనుక అలమటిస్తూ ఉన్నట్లయితే ఖర్జూర వృక్షమై నీ యొక్క చెంత ఆయన ఉంటానని చెప్పి దేవుడు అనేక చోట్ల నీకు సహాయం చేయవాడును నేనే 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 అని చెప్పి యెషయా గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకు ముందు ఉంచుతూ ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి నిన్ను భయపెట్టేటువంటి ప్రతి పరిస్థితికి కూడా ఎదురొడ్డి ఆ భయాన్ని కలిగించేటువంటి దేవుడు నీవు నేను కూడా సేవించేటువంటి దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం పిల్లారా. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో నేను మిమ్మును అనాథలుగా విడువను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉండి ఒంటరితనంతో ఈ లోకంలో బాధపడుతూ ఉంటే దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, నిన్ను అనాథగా నేను విడువను అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఆయన నీకు ఇమ్మానుయేలు దేవుడుగా, ఆయన నీకు తోడుగా ఉండేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు పిల్లరా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్తూ ఉంటున్నాడు పిల్లారా. మన మరణ పర్యంతము లేక ఆయన రాకడ పర్యంతము కూడా ఆయన మనతో పాటు ఇమ్మానుయేలు దేవుడుగా, మనకు తోడైనటువంటి దేవుడుగా, మనకు సహాయం చేసేటువంటి దేవుడుగా, మనల్ని ఒంటరితనము నుంచి విడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు పిల్లారా. చివరిగా కీర్తనాకారుని కలిగినటువంటి 4వ అనుభవాన్ని కనుక మనం గమనించినట్లయితే పిచ్చుక వంటి వాడను అని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఎటువంటి విలువ లేనటువంటి పిచ్చుకని నేను అని చెప్పి తనను తాను తగ్గించుకుంటున్నట్లుగా తన దీనమైనటువంటి స్థితిని ఆ యొక్క మాట ద్వారా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం పిల్లారా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉంటారు కదా, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అని చెప్తూ ఉంటున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 6వ వచనానికి వచ్చేసరికి 2 కాసులకు 5 పిచ్చుకలు అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏంటి లెక్క తప్పింది? ఒక కాసుకేమో 2 పిచ్చుకలు అంటున్నాడు, 2 కాసులు ఇస్తే 5 పిచ్చుకలు ఎలా వస్తాయి అని చెప్పి కనుక మనం ఆలోచన చేసినట్లయితే వాస్తవానికి 2 కాసులకి 4 పిచ్చుకలే రావాలి. అయితే 5వ పిచ్చుక ఏదైతే ఉందో అది కొసరు అంటారు. అంటే ఫ్రీ, ఉచితంగా ఇచ్చేటువంటి ఆ పిచ్చుక విలువ ఎంతండి? 0. అంటే
రెండు కాసులకి 4 పిచ్చుకలే రావాలి, కానీ 5వ పిచ్చుక వాల్యూ ఏదైతే ఉందో, ఆ విలువ ఏదైతే ఉందో 0. అంటే ఉచితముగా ఇవ్వబడినటువంటి ఆ పిచ్చుక విలువ 0. అయితే ఆ రీతిగానే కీర్తనాకారుడు కూడా తన స్థితిని వివరించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎటువంటి విలువ లేనటువంటి పిచ్చుకని నేను అని చెప్పి తనను తాను తగ్గించుకుంటున్నట్లుగా ఆ 102వ కీర్తనలో కనుక చూసినట్లయితే 3వ వచనంలో పొగ అంటున్నాడు, 4వ వచనంలో ఎండకు వాడిన గడ్డిని నేను అని చెప్తూ ఉంటున్నాడు, 6వ వచనంలో అడవిలో గూడబాతును పాడైన చోట పగడి కంటెని అని చెప్పి తనకున్నటువంటి పరిస్థితిని, దీనస్థితిని వివరించడానికి కీర్తనాకారుడు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దీనిని బట్టి ఆయన పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దావీదు మహారాజు, యుద్ధము చేయాల్సినటువంటి దావీదు మహారాజు తరమబడుతూ ఉంటున్నాడు. ఒక వ్యక్తికి సహాయం చేశాడు. ఎవరైతే సహాయం చేశారో ఆ సహాయం చేయించుకున్న వ్యక్తి పిల్లనిచ్చినటువంటి మామనే దావీదుని తరుముతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. తన కడుపున పుట్టినటువంటి తన బిడ్డలే దావీదును తరుముతూ ఉన్నట్లుగా, శత్రువులుగా మారినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, కాబట్టి 102వ కీర్తన అంతా కూడా మనం చదివినప్పుడు తనని తాను తగ్గించుకుంటూ తనకున్నటువంటి దీనమైనటువంటి పరిస్థితిని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, అయితే ఈ ఒంటరితనంలో, తరమబడినటువంటి స్థితిలో, ఎవరి ఆదరణకు కూడా నోచుకున్నటువంటి స్థితిలో, ఈ ఇన్ని అనుభవాల మధ్యలో ఆ పిచ్చుక బలిపీఠం దగ్గరికి వచ్చింది. అంటే ప్రత్యక్ష గుడారానికి చేరింది. ప్రియులారా, అక్కడ బలిపీఠం మీద బలి పశువు వధించబడుతూ ఉంటుంది. అక్కడనే ఆ పిచ్చుకకు క్షేమకరమైనటువంటి గూటి స్థలము దొరికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 84వ కీర్తనలో ఈ మాటలు రాస్తుంటున్నాడు. ప్రియులారా, అవును ప్రియులారా, మరణము పొందవలసినటువంటి నీవు నేను కూడా అయ్యున్నప్పటికీ కూడా ఆయన మనకు బదులుగా మన స్థానంలో మరణించడాన్ని బట్టి ఆ మరణము నుంచి, ఆ పాపము నుంచి మనల్ని శాశ్వతంగా, సమూలంగా మనల్ని విమోచించినట్లుగా, విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, విలువలేనటువంటి మన జీవితాలకి అమూల్యమైనటువంటి రక్తాన్ని జోడించి, విలువైనటువంటి ఎంతో అమూల్యమైనటువంటి రక్తాన్ని, ఎవరి రక్తాన్ని నీ కొరకు నా కొరకు కూడా చిందించి మనకి విలువను జోడించాడు. ఎలా విలువను జోడించాడు అంటే, ఆ విలువైనటువంటి రక్తము ద్వారా నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన సొత్తుగా, ఆయన కుమారునిగా, కుమార్తెగా, స్వకీయ సంపాద్యముగా ఆయన చేసుకోవడాన్ని బట్టి ఈ లోకములో మనం దుర్బీజులుగా మిగలబడలేదు, కానీ భిక్షగాళ్ళంగా మనం మిగలబడలేదు, కానీ ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలుగా చేయబడటాన్ని బట్టి ఈరోజు నీకు నాకు కూడా ఆయన విలువను జోడించాడని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇశ్రాయేలీయులు వారి యాత్ర కీర్తనలను, అంటే వారి యాత్రను ముగించుకుంటూ చివరగా వచ్చేటువంటి పాట 84వ కీర్తన. అయితే ఆ 84వ కీర్తన 3వ వచనంలో అంటున్నాడు కదా, ఆ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాస స్థలం దొరికింది, మేము అక్కడికి వచ్చేసాము, నీవే మా ఆశ్రయ స్థలం అని చెప్పి వారంతా కూడా ఎలుగెత్తి మొరపెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి మా జీవితంలో ఎటువంటి విలువ లేనటువంటి పిచ్చుకలమైనటువంటి మా జీవితాలలో నీ యొక్క స్వకీయ సంపాద్యంగా, నీ కుమారులంగా మమ్మల్ని చేసుకున్నందుకు గాను మాకు విలువనిచ్చావయ్యా అని చెప్పి ఈరోజు నీవు నేను కూడా దేవునిని స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో అన్యురాలైనటువంటి రూతుతో బోయజు ఒక మాట అంటున్నాడు కదా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి అని చెప్తూ ఉంటున్నాడు. పిల్లరా, ఆయనే మన జీవితాలలో విశ్రాంతిని, ఆదరణను, భద్రతను మనకు తోడుగా ఉండి మన విలువలేనటువంటి జీవితాలకి విలువను మనకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. పిల్లరా, ఎప్పుడైతే సంపూర్ణంగా మనం ఆయన మీద ఆధారపడతామో, ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ఆ సమస్య నుంచి ఎలా పరిష్కారం పొందాలి అని కనుక దేవుని సన్నిధిలో ఎదురు చూసినప్పుడు ఆయన ప్రతి పరిస్థితిలో, అన్ని వేళలా ఆయన మనకు చాలినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. పిల్లరా, ఆయన మనకు ఆశ్రయ స్థానముగా, ఆశ్రయ దుర్గముగా ఆయన ఉంటూ ఉన్నాడు. పిల్లరా, అంత మాత్రమే కాదు, కానీ మన జీవితాలలో ఆయన మనకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ మెలకువగా ఉన్న అనుభవం కనుక నీ జీవితంలో ఉన్నట్లయితే, అంటే ఈ లోకములో మన జీవితాలలో విశ్రాంతిని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఆయన
ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాలకు భద్రత లేనటువంటి పరిస్థితుల్లో మనం భయపడుతూ ఉన్నట్లయితే ఆయన నివాస స్థానములో ఆయననే నివాస స్థానముగా చేసుకోవడాన్ని బట్టి ఆయన రెక్కల క్రింద, ఆయన హస్తాలలో, ఆయన గుడారములో, ఆయన పర్ణశాలలో నీకు నాకు కూడా ఆయన భద్రతను, క్షేమాన్ని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, నీవు ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నట్లయితే గనక నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎటువంటి విలువ లేనటువంటి మన జీవితాలకి విలువను చేకూర్చినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ నువ్వు ఎటువంటి సమస్యలతో నువ్వు సతమతమవుతూ ఉంటున్నావో నాకైతే తెలియదు, కానీ అది నీకు దేవునికి వ్యక్తిగతమైనటువంటి విషయము. ఒకవేళ ఆ సమస్యలన్నిటి నుంచి పరిష్కారం చేసుకోవడానికి నీవు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసి ఉండవచ్చు, కానీ దేవుడు మరొకసారి మన గమనానికి తీసుకుని వస్తుంటున్నాడు కదా, నీకు విశ్రాంతిని అనుగ్రహించే దేవాది దేవుడిని నేనే, నీకు భద్రతని, క్షేమాన్ని అనుగ్రహించేటువంటి వాడను నేనే, నీకు తోడును, ఈ లోకములో ఆదరించేవాడును నేనే అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిన్ను నా రక్తముతో కొనుక్కోవడాన్ని బట్టి, నిన్ను నా కుమారునిగా, నా కుమార్తెగా చేసుకోవడాన్ని బట్టి ఈ లోకములో నీకు విలువను కల్పించిన వాడను నేనే అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ప్రభు పాదాల చెంతకు వచ్చినట్లయితే ఆయన మన జీవితాలలో చెప్పనసఖ్యమును, మహిమాయుక్తమైన సంతోషాన్ని నీవు నేను కూడా పొందుదుముగాక. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరువచ్చిన మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించిన గాక.